ఎల్ఐసి ప్రీమియం కానీ లోన్ కానీ యాప్ లేకుండా డైరెక్ట్గా ఈ లింక్ ద్వారా పేమెంట్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ముందుగా ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత యాప్ నాకు కనిపిస్తుంది. ఈ యాప్లో మనకి 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ 4 ఆప్షన్స్ ప్రీమియం పేమెంటు అండ్ అడ్వాన్స్ పేమెంటు, లోన్ రీపే అండ్ లోన్ ఇంట్రెస్ట్ అని చెప్పి 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. నేను 3వ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓన్లీ లోన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ కొంత అమౌంట్ కడదామని అనుకున్నాను. ఇది అయిన తర్వాత మనకి 4 ఆప్షన్స్ చూపిస్తాయి. ఇందులోని మన మొబైల్ పాలసీ నెంబరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన మెయిల్ ఐడి, మన మొబైల్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేసిన తర్వాత మనకి అగ్రీ అని పాపప్ కనిపిస్తుంది. ఇది అయిన తర్వాత మనకి ఓటీపీలోకి తీసుకెళ్తుంది. మన మొబైల్ ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఓటీపీని ఉపయోగించుకొని మనం ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా పేమెంట్ చూపిస్తుంది. మెసేజ్ వచ్చింది వాట్సాప్కి, నా మెసేజ్ సెంటర్కి. ఓటీపీ కాపీ అయినా చేయొచ్చు, లేదంటే ఓటీపీ ఎంటర్ చేస్తాము. డైరెక్ట్గా ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి కనిపించబోతుంది. 3,80,000 లోన్ తీసుకుంటే 13,000 ఇంట్రెస్ట్ అసలు కలిపి చూపిస్తుంది. ఇంట్రెస్ట్ కల్పించింది. ఇది మొత్తం 6 నెలల కోసం మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అయితే మనం పార్షియల్ పేమెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. పార్ట్ పేమెంట్ ఒక 10,000 మనం పే చేద్దాం అనుకుంటున్నాం. ₹10,000 ఎంటర్ చేసిన తర్వాత మనకి 10,000 ప్లస్ ₹343 ఇంట్రెస్ట్ పే చూపిస్తుంది. ఇది చెక్ అండ్ పే. దీనిలో మనం ప్రెస్ చేస్తే మనకి డైరెక్ట్గా పేమెంట్ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఆప్షన్స్ అవైలబుల్ నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ కానీ, పేమెంట్ అని యూపీఐ. ఇందులో యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఫోన్పే ద్వారా మనం అమౌంట్ పే చేస్తున్నాం. వచ్చిన తర్వాత చూపించింది, పే చేస్తాం. పే చేసిన తర్వాత మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. పేమెంట్ ఫోన్పే ద్వారా. అలాగే ఎల్ఐసి నుంచి కూడా ఒక పేమెంట్ సక్సెస్ఫుల్ అని కనిపించింది. ఈ రెసిట్ అక్నాలజ్మెంట్ మనకు కనిపించడం జరిగింది. ఈ అక్నాలజ్మెంట్ సరిపోదు అనుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ బ్యాక్ టు ఎల్ఐసి అని వెళ్ళి దాని తర్వాత ఏంటంటే డౌన్లోడ్ రసీట్ అని కనిపిస్తుంది. ఈ డౌన్లోడ్ రసీట్ మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా రసీదు కనిపించేస్తుంది. రసీట్ మనం స్క్రీన్షాట్ తీసుకుంటే మనకి సేవ్ అయి ఉంటుంది.